go, hey, go, go, hey, go, go, hey, hey, హాయ్ ఫ్రెండ్స్, నాకు తెలిసి మీ అందరూ డర్టీ ఫెలో సినిమాని లాస్ట్ 1 వీక్ నుంచే ఆదరించినందుకు థ్యాంక్స్. సో నాకు తెలిసి ఏంటంటే చాలా బాగా వైజాగ్ పీపుల్ ఆదరించారు. సినిమా కూడా బాగా ముందుకెళ్తుంది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటంటే బీ సెంటర్ అండ్ సి సెంటర్ అంటే సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్కి బాగా ఆకట్టుకుంటుంది. ఈ సపోర్ట్ వస్తే ఈ హీరో కూడా మన వైజాగ్ లోకల్ శాంతిచంద్ర గారు. సో ఆయన సెక్యూరిటీ ఏజెన్సీ CEO. ఇది హాబీగా ఇది 3వ సినిమా తీశారు. లాస్ట్ టైం దహనం మంత్రాలో సెకండ్ హీరో కింద చేశారు. ఇప్పుడు ఇది కానీ ఈ సపోర్ట్ మీరు బాగా ఇస్తే నెక్స్ట్ లెవెల్లో అంటే మీకు పేర్లు చెప్పిన 1-2 మూవీలు అనుకుంటున్నారు, చాలా గ్రాండ్ లెవెల్లో చేసి ఇంకా క్వాలిటీగా ప్రోడక్ట్ తయారు చేసి సపోర్ట్ చేస్తారు. సో మన వైజాగ్ మన ఉత్తరాంధ్ర హీరోని మన అందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్దాం. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. కీప్ రాకింగ్. డర్టీ ఫెలో అందరూ వాచ్ చేయండి. థ్యాంక్ యూ. లేరా? డర్టీ ఫెలో కోసం వైజాగ్. నేను మీ శాంతి చంద్ర. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేదిక నుంచి సినిమాకి ఎంకరేజ్ చేసిన మా ఊరు వెంకటరమణ గారికి, CMD ఆఫ్ సేవా షాపింగ్ మాల్స్, ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ నాతో ఉన్నది మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2020-21 సిమ్రితి భతీజా అండ్ దీపికా సింగ్. ఇద్దరు ప్లే చేశారు మెయిన్ లీడ్. డర్టీ ఫెలో 24th రిలీజ్ అయింది. చాలామంది చూసుంటారు. ఇంకా నెక్స్ట్ 1 వీక్లో చూద్దరు. కానీ సినిమా మన కోసం, మన వైజాగ్ అంటే ఏంటో చూపించడం కోసం చేసాం. ఇందులో నుంచి ఒక డైలాగ్ మీకోసం. డర్టీ ఫెలో, డర్టీ ఫెలో, డర్టీ ఫెలో అంటే ఫీల్ అవ్వాలా, దాన్ని బ్రాండ్ చేసేసా. మీరు మేనేజ్ చేసుకోలేరు మూవీలో. డర్టీ ఫెలో మూవీలో ఎవ్రీ క్యారెక్టర్ చాలా చాలా బాగుంటుందండి. యా, మీరు ఎంజాయ్ చేస్తారు. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. ఎవ్రీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందరికీ నమస్కారం. విశాఖపట్నం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సిమ్రితి భతీజా. ఐఎమ్ మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2019 and 2020. And please go watch our film Dirty Fellow. I love the people here. I love you all. And I love Dirty Fellow movie. And I would like to thank Shanti Chandra. He is a real life hero because he is a real life hero and he's helped us so much in the film. Please go watch the film. I'm sure you will enjoy it. Hi everyone, my name is Deepika. And first of all, I would like to thank to all of you who came here and watch our movie. Thank you, thank you, thank you for coming with your family, friends, with your parents, girlfriend, boyfriend, and for supporting us. Thank you once again. And it's a wonderful experience while doing this movie. And thank you, Shanti, for giving this opportunity. I love you all. Please watch. Like ఒక గ్రాండ్ పంచ్ ఇచ్చారు. సూపర్. సో మరి ఈ లుక్తోనే, ఈ సిగ్నేచర్ స్టెప్తోనే అర్థమవుతుంది మూవీలో చాలా go,
చాలా లవ్ స్టోరీలు వచ్చినాయి వైజాగ్ నుంచి. ఒక యాక్షన్ రొమాన్స్ ప్యాక్తో సినిమా లేదు. ఆ లోటు డర్టీ ఫెలో తీర్చేస్తుంది అనుకుంటున్నాను. మన విశాఖ ప్రాంతం వాసులు ముఖ్యంగా మీకోసమే ఈ సినిమా తీశాను. యు ఆల్ షుడ్ వాచ్ అండి, చాలా నచ్చుద్ది మీకు. మనం ఒక మంచి సినిమా చేసాం, గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ గతంలో బాలచంద్ర గారు తీసిన మరో చరిత్ర, ఇక్కడే షూటింగ్లు జరిగిన సాగర్ సంగమం, ఇలాంటి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఫ్యూచర్లో అలాంటివి కూడా చేస్తా తప్పకుండా. బట్ ఈ డర్టీ ఫెలో ఒక యాక్షన్ ప్యాక్ రొమాంటిక్ సర్ప్రైజెస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. చాలామంది సపోర్ట్ కృషి ఉంది ఈ సినిమా వెనకాల. మా హార్డ్ వర్క్ ఈ రోజున అందరితో మన వైజాగ్ ప్రాంత వాసులతో కలిసి చూస్తుంటే చాలా ఫుల్ఫిల్ అయింది, నా డ్రీమ్ అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. So in movie, my real name is Deepika Singh. In movie, I'm playing the role of Raga. Yes. So these are two roles, a good guy and a bad guy. So I'm a good guy girlfriend. Yeah. How did you manage the language? Okay, so I used to get the dialogues and script. I used to understand in Hindi and English both, and after that try to memorize in a Telugu. It was very nice experience, very altogether different experience. So I'm basically from Mumbai. So we went to Vizag. It's a village kind of atmosphere. Initially I thought it would be very tough for me because I never been there in that kind of environment. But with time I realized that I'm a part of this village. One word about Vizag. I love South industry, the respect and the value you give to the women. I love that. I worked in other industries as well, but I love South industry. Entertainment. Puri movie, the entire film is filled with entertainment and glamour and fun. There will be no moment that you will be bored. So please come watch our film and show us love. I love you all. హాయ్ అండి, నా పేరు శ్రీను మహంతి. డర్టీ ఫెలో మూవీకి రావడం జరిగింది. యాక్చువల్గా శాంతి చంద్ర గారు నాకు ఫ్రెండ్. సో అంతేకాకుండా మూవీ కూడా చాలా బాగుంది. సో మీరందరూ మూవీ చూసి, మన వైజాగ్ నుంచి కాబట్టి మీరందరూ మూవీ చూసి కొంచెం మూవీకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా, ఈ సినిమా చాలా 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 బాగుంది సార్. మేము ఆల్రెడీ ఇది 3 times చూసామండి. ఇప్పుడు ఈ రోజుతో చూడడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా చక్కగా ఉందండి. చక్కటి దర్శకత్వం బాగా చేశారు, డైరెక్షన్ బాగా చేశారు సార్. అందరూ ఆర్టిస్టులు అందరూ బాగానే చేశారు సార్. సూపర్గా ఉంది. ఈ మూవీలో మీ పాత్ర చాలా ఇంపార్టెంట్ పాత్ర, చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది కూడా అవుట్పుట్. ఈ పాత్ర మీకు డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసిన బుర్రలోకి వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి? అంటే కథపరంగా నేను ఒక గంజా స్మగ్లర్. అవును. ఆ ఊర్లో నన్ను చూస్తే భయపడాలని చెప్పారు. సో ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలని చెప్పేసి నేను ఓన్ చేసుకుని నేను చేశానండి. అది కాకుండా డైరెక్టర్ గారు కూడా నాకు ఇన్స్ట్రక్షన్ ఇలా చేయాలి, ఇది ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి గైడెన్స్ ఇచ్చారు. ఆ గైడెన్స్ నేను ఫాలో అయ్యాను. సెకండ్ హాఫ్ అంతా ఒక డాన్. ఇప్పుడు మీరు ఒక డ్యూయల్ రోల్లో మన శాంతి గారిని చూశారు. అవును. ఇదన్నీ ఏంటంటే ఒక టీచర్ రోల్ చూశారు. ఇప్పుడు అసలైన డాన్ మీరు థియేటర్లో చూసిన తర్వాత తెలుస్తుందండి. ఆయన వాక్, ఆయన హైట్, ఆయన బిల్డప్స్, ఆయన లుక్, ఇదన్నీ ఆసమ్ అండి. ఈ బడ్జెట్లో ఇటువంటి మూవీ తయారు చేయాలంటే చాలా చాలా కష్టం. ఆయన ఒక పక్కన తండ్రి పోల్టుల్లో మేనేజింగ్ డైరెక్టర్గా ఉండి ఎన్నో ఇండస్ట్రీకి సెక్యూరిటీస్ని అంతా సప్లై చేసి రిక్రూట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని అన్నీ ఇలాగ ఆర్గనైజ్ చేసి వన్ మ్యాన్ ఆర్గనైజేషన్ అండి. ఈయన కాబట్టి ఇది చేయగలుగుతారు. ఇంకెవరైనా సరే ప్రొడ్యూసర్గా చేస్తూ యాక్ట్ చేయాలి, హీరోగా చేయాలి, మొత్తం క్యాష్ హ్యాండిల్ చేయాలి, ఒక పక్కన సెక్యూరిటీ కంపెనీ మెయింటైన్ చేయాలి. మల్టీ టాస్క్ అండి. ఈఎస్ డన్ వండర్ఫుల్ జాబ్ అండి. సో ఓజీలో మళ్ళీ మనం ఇతను చూడబోతున్నాం ఇన్ డిఫరెంట్ షేడ్స్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, వైజాగ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం మన వైజాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో.